తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన ఏ జన్మట పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఫ్యాన్సీ పట్టుచీర ఇచ్చాడా? లేకపోతే ఏమన్నా రీఫ్రిజిరేటర్ ఏమన్నా గిఫ్ట్గా ఇచ్చాడా? ఈ రోజుల్లో టీవీలో యాడ్లు వస్తున్నాయి కదా, లాటరీలు పెట్టేసాం, వేస్తే ఒక గోళీ వేసేయండి, పడితే పడింది, లేకపోతే లేదు. గెలిచారనుకోండి 2999 రూపాయలు మైక్రో ఓవెన్ మీకు ఏం చేస్తాం, మేము గిఫ్ట్గా ఇచ్చేస్తాం. ఈ రోజుల్లో చాలామంది లాటరీలు వేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు. ఒకవేళ గెలిచినా కానీ అవతలలో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లు వచ్చేస్తున్నాయి. ఏమిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు? పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ అనబడిన తైలముతో నువ్వు నింపబడితే దేవుడు నీకేమిస్తున్నాడు తెలుసా? నూతన స్వభావము. చెప్పండి, ఏ స్వభావం ఇది? నూతన స్వభావము. క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా నూతన స్వభావాన్ని ధరించుకొని బ్రతికేవాడే క్రైస్తవుడు. విడిచిపెట్టిన ఆ పాపాన్ని ధరించుకొని బ్రతికేవాడు కాదు. వదిలేసిన ఆ భయంకరమైన అక్రమ సంబంధాన్ని మరలా ధరించుకునేవాడు కాదు క్రైస్తవుడు. ఆ జారత్వపు జీవితం వదిలిపెట్టావు కదా, మరలా దాన్ని ధరించుకొని బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు. ఏ త్రాగుడు జీవితాన్ని అయితే వదిలిపెట్టేసావో అదే త్రాగుల్లో మరలా నువ్వు జీవిస్తే యుర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవ విశ్వాసివి కాదు. ఎప్పటికప్పుడు నూతనత్వముతో నువ్వు నింపబడితేనే నువ్వు నిజమైన ఆత్మీయుడువు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికప్పుడు నూతనత్వంతో నింపబడాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, నూతన ఉద్దేశాలను ధరించుకోవాలి. ఈరోజు ప్రభువు కోసం ఇది చేసావా, రేపు ఇంకెలా చేయాలి నేను దేవుని కోసం, ఇంకేం చేయగలను దేవుని కోసం. ఈరోజు ఈ విధంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించావా, రేపు ఇంకే విధంగా నేను దేవుణ్ణి ఆరాధించగలనని చెప్పి ఎప్పటికప్పుడు నూతన స్వభావంతో నువ్వు నింపబడితేనే నిజమైన క్రైస్తవుడు. నింపబడ్డావు నూతన స్వభావంతో, క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా? ప్రతి నెల 1వ తారీఖున వాగ్దాన సందేశం. ఏ వాగ్దానం ప్రభువు నాకు ఇస్తాడో, ఈ నెల దేవుడు నాకు ఏ సందేశం దేవుడు ఇస్తాడో, ఏ సందేశం, ఏ వాగ్దానం నాకు ధైర్యంగా ఉండే వాగ్దానం ఏదని చెప్పి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని దేవుని మందిరంలో కనబడుతున్నావా? విజ్ఞాపన ప్రార్థనలో కనపడుతున్నావా? ఉపవాస కూటం అంటే ఉపవాస కూటంలోకి ఉపవాసం ఉండి వస్తున్నావా? ప్రతి శనివారం మధ్యాహ్నం లేదా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు స్త్రీల కూడికని మందిరంలో జరుగుతూ ఉంటే ఆ స్త్రీల కూడికకు, ఆ ఉమెన్స్ మీటింగ్కి వస్తున్నావా? లేదా ఇంట్లో కూర్చొని హాయిగా ప్లేట్లో భోజనం పెట్టేసుకొని సీరియళ్ళు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటున్నావా? నీ సమయాన్ని ఎక్కడ పెడుతున్నావు? ఇది నూతన స్వభావమా? ఇది నూతన స్వభావం కాదు, నూతన జీవితం కాదు. ఇది నూతనమైన క్రైస్తవులు కాదు. వీళ్ళెవరో తెలుసా? నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు. వీళ్ళు ఏ క్రైస్తవులట? ఆదివారం క్రైస్తవులు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ సండేనే కనపడతారు, అది కూడా లాస్ట్లో మెసేజ్ టయానికి పాస్టర్ గారు లేచి రెఫరెన్స్ చదివే టయానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయేవాళ్ళు. మరి కొంతమంది ఎవరో తెలుసా? ఆఖరిలో ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది కదా, ఆశీర్వాద ప్రార్థనకు వచ్చి పాస్టర్ గారిని ఆశీర్వదించి దేవుణ్ణి ఆశీర్వదించి పోయేవాళ్ళు కూడా కొంతమంది. చెప్పండి, ఎవరిని ఆశీర్వదించేవాళ్ళు వీళ్ళు? పాస్టర్ గారిని ఆశీర్వదించే బ్యాచ్ ఇదంతా. వాళ్ళకి ఏ ఆశీర్వాదాలు, ఏ దీవెనలు కూడా రావు. జాగ్రత్త. సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేస్తాడు. ఒక సంఘంలో కట్టబడు, వాక్యం ఎక్కడైతే దొరుకుతూ ఉందో, వాక్యము ఎక్కడైతే నిర్వివాంగా ప్రకటించబడుతుందో, సత్యాన్ని సత్యంగా ప్రకటించబడే సంఘంలో నువ్వు కట్టబడు. వాక్యము ద్వారా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఈ అంచె దినాల్లో వాక్యమే నూతన స్వభావం నీకేం చేస్తుంది? కలుగ చేస్తుంది. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, కఠినమైన మనసు రాతి గుండెను తీసి నీకేమిస్తాను నేను? చెప్పండి, స్వరమెత్తండి. రాతి గుండెను తీసి ఏమిస్తున్నాను నేను? మాంసపు గుండెని ఇస్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిన తర్వాత నూతన స్వభావం యెహెజ్కేలుకు కలిగింది. ఎండిన ఎముకలు ఏమయ్యాయి? జీవింప చేయబడ్డాయి. నూతన స్వభావంలోకి రా. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకు, దేవుణ్ణి ప్రక్కన పెట్టేయకో, దేవుని సన్నిధిలో ఉండు.
దేవుడు దీవిస్తాడు. ఒకవేళ ఇంతవరకు 2025 సంవత్సరం అంతా అడపాదడప దేవునిలో కనపడ్డావేమో, ఒక ఆదివారం వస్తూ 4 ఆదివారాలు మానేయటం, ఒక ఆదివారం వస్తూ 3 ఆదివారాలు ప్రక్కన పెట్టే, 2 ఆదివారాలు వస్తే 10 ఆదివారాలు ప్రక్కన పెట్టేయటం. ఒకవేళ ఇలా జీవించావేమో 2026లో రాబోతున్న 2026 సంవత్సరంలో నువ్వు అలా ఉండకో. ప్రతి ఆదివారం, ప్రతి కూడికల్లో, ప్రతి ఆరాధనలో నువ్వు కనపడుతున్నాయని చెప్పి తీర్మానం తీసుకో. పరిశుద్ధాత్మని తైలముతో నింపబడు. ఇకపై నువ్వు చూసేవన్నీ కూడా గొప్ప ఆశీర్వాదాలుగా దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపడతాం. హల్లెలూయా. యు విల్ సీ సర్టెన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వినూత్నమైన ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. నూతన స్వభావాన్ని ధరించుకో, నూతన జీవితాన్ని ధరించుకో. దేవుడు దీవిస్తాడు.